బయటికి రండి. లేని పక్షంలో 2024లో మీరు ఏ రకంగా మా ప్రజల్లోకి వస్తారో, ఆదివాసీల్లోకి వస్తారో ఖబర్దార్ మీ సంగతి ఏంటో మేము తేలుస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా మేము ఇవాళ మా ఎమ్మెల్యేలకి టార్గెట్ పెడతా ఉన్నాం. మీరు ఎలా వస్తారు? మీరు ఆదివాసీ తల్లులకు పుట్టుంటే, మీరు ఆదివాసీలు అయితే ఆర్టికల్ 342 ప్రకారంగా ఉన్నవాళ్ళైతే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా మాకు ఇచ్చినటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని 339 ప్రకారంగా మీరు ఆదివాసీల తరఫున మీరు ప్రజాప్రతినిధులు అయి ఉంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి, లేదా మీ రాజకీయ పార్టీకి రాజీనామా చేసి నేను ఆదివాసీనని చెప్పేసి ఆదివాసీల్లోకి రండి, మేము హక్కును చేర్చుకుంటాం. లేని పక్షంలో 2024 ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో మీ సంగతి ఏంటో ఆదివాసీలు తేలుస్తారు అని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తుగా మేము హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ.